సో ఈరోజు క్లాస్లో మనము ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి ఫిగర్ ఆఫ్ స్పీచ్లో కొన్ని టాపిక్స్ను చూద్దాం. ఇంపార్టెంట్ టాపిక్ ఇంగ్లీష్ పార్ట్కి సంబంధించి. సో ఫిగర్ ఆఫ్ స్పీచ్లో జనరల్గా ఫిగర్ అంటే మీనింగ్ ఏంటంటే డ్రాయింగ్ ఆర్ పిక్చర్ ఆర్ ఇమేజ్ అని చెప్పవచ్చు. సో ఫిగర్ ఆఫ్ స్పీచ్ కలిగిన లాంగ్వేజ్ను ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటాం. ఈ ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఏం క్రియేట్ చేస్తుంది? సో చదివేటప్పుడు లేదా వినేటప్పుడు రీడర్ కానీ లిజనర్ కానీ మైండ్లో కొంత ఇమాజినేషన్ క్రియేట్ చేస్తుంది. ఫిగరేటివ్ లాంగ్వేజ్ క్రియేట్స్ ఫిగర్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద రీడర్ ఆర్ లిజనర్. అంటే దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఆసక్తి పెరుగుతుంది, ఎక్కువ ఈజీగా అర్థం చేసుకునేదానికి, ఊహించుకునేదానికి, అలాగే కాన్సెప్ట్ను బాగా అర్థం చేసుకునేదానికి కూడా పనికొస్తుంది. సో ఫిగర్ ఆఫ్ స్పీచ్ కెన్ ఏం యాడ్ చేస్తుంది ఇది అంటే కలర్ను, అలాగే ఇంట్రెస్ట్ను యాడ్ చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి మీనింగ్. తర్వాత ఫిగర్ ఆఫ్ స్పీచ్ కెన్ అవేకెన్ ద ఇమాజినేషన్. సో ఇమాజినేషన్ శక్తిని ఏం చేస్తుందంటే తట్టి లేపుతుంది అని చెప్పవచ్చు అనమాట. సో ఫిగరేటివ్ లాంగ్వేజ్ అనేది ఆపోజిట్ టు లిటరల్ లాంగ్వేజ్. లిటరల్ లాంగ్వేజ్ ఏం చెప్తుందంటే ఏ విధంగా వర్ణించకుండా ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్పేది లిటరల్ లాంగ్వేజ్. దాన్ని వర్ణించి చెప్పేది, కంపేర్ చేసి ఇంకొక దాంతో కంపేర్ చేసి చెప్పేది ఫిగరేటివ్ లాంగ్వేజ్. తెలుగులో మనం అలంకారాలు అని చెప్తూ ఉంటాం. సో అలంకారాల్లో ఆ అర్థాన్ని బాగా ఉన్నతం చేసి ఇంకొక దానితో పోల్చి చెప్తూ ఉంటారు. ఆ విధంగానే ఇక్కడ ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఈజ్ ఆపోజిట్ టు లిటరల్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, షీ ర్యాన్ ఫాస్ట్ అంటాం, ది లిటరల్ లాంగ్వేజ్ అనమాట. అంటే ఆమె వేగంగా పరిగెత్తింది. కానీ ఇక్కడ కింద చూడండి, షీ ర్యాన్ లైక్ ద విండ్ అని రాసాం. అంటే విండ్తో పోల్చాం. ఈ విధంగా గాలి అంత వేగంగా పరిగెత్తింది అని అర్థం. ఇది ఫిగరేటివ్ లాంగ్వేజ్. ఇక్కడ పోల్చి చెప్తున్నాం, ఇక్కడ ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్తున్నాం. కాబట్టి ఫిగరేటివ్ లాంగ్వేజ్ అనేది లిటరల్ లాంగ్వేజ్కి ఆపోజిట్ అని చెప్పవచ్చు. ఇంకా మన సిలబస్కు సంబంధించి కామన్గా యూజ్ చేసేటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే సిమిలీని సింపుల్గా మనం ఎలా కనుక్కోవాలి అనేది చూద్దాం. దీనికి సంబంధించి బిట్స్ ఎలా వస్తాయంటే ఇట్ ఈస్ మనకు ప్రోజ్లోను ప్రోయెట్లోను రెండు చోట్ల ఉంటుంది అన్నమాట. ఇట్ ఈస్ ఏ వెరీ కామన్ ఫస్ట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్. సిమిలీ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇట్ ఈస్ వెరీ కామన్ ఫిగర్ ఆఫ్ స్పీచ్. Used both in prose and poetry. మనము మళ్ళా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ను కేవలం పోయిటరీలోనే యూజ్ చేస్తాం, తర్వాత ప్రోజ్లో యూజ్ చేయమని ఓన్లీ బోత్ ప్రోజ్ అండ్ పోయట్రీలో యూజ్ చేస్తాం. ఈ రెండిటిలో యూజ్ చేస్తాం. ఇది కూడా బిట్టికి ఇంపార్టెంట్. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ దేంట్లో యూజ్ చేస్తాం అనేది వంటిది కూడా మనకు మళ్ళీ ఎందుకు యూజ్ చేస్తాం ఈ సిమిలీ అనేటువంటి ఫిగర్ ఆఫ్ స్పీచ్ను మనము అంటే కంపేర్ టూ డిఫరెంట్ థింగ్స్. It is used to compare two different things. రెండు డిఫరెంట్ థింగ్స్ను కంపేర్ చేసి పోల్చి చెప్పడానికి, అలాగే టూ డిఫరెంట్ యాక్షన్స్, రెండు డిఫరెంట్ యాక్షన్స్ను కంపేర్ చేయడానికి, రెండు డిఫరెంట్ ఫీలింగ్స్ను కంపేర్ చేయడానికి. మనము బై యూజింగ్ వర్డ్స్ యాజ్ ఆర్ లైక్, ఈ రెండు పదాలను మనం యూజ్ చేస్తాం. ఎప్పుడైతే యాజ్ అలాగే లైక్ ఈ పదాలు కనపడ్డాయో అది ఖచ్చితంగా మనకు ఆ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏమని గుర్తించాలి అంటే సిమిలీ అని గుర్తించాలి, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ వెరీ కామన్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ ఇన్ ప్రోజ్ అండ్ పోయట్రీ. ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కంపేర్ టూ డిఫరెంట్ థింగ్స్, ఇట్ ఈస్ యూజ్డ్ టు కంపేర్ టూ డిఫరెంట్ యాక్షన్స్, ఇట్ ఈస్ యూజ్డ్ టు కంపేర్ టూ డిఫరెంట్ ఫీలింగ్స్ బై యూజింగ్ వర్డ్స్ యాజ్
లేదా లైక్ ఈ పదాలను యూజ్ చేస్తాం. మళ్ళీ యాజ్తో ఉపయోగించేటప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. స్ట్రక్చర్ చూద్దాం. యాజ్తో పాటు ఉపయోగించేటప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. స్ట్రక్చర్ 1, సంథింగ్ ప్లస్ యాజ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ యాజ్ ప్లస్ సంథింగ్, ఈ విధంగా ఉంటుంది స్ట్రక్చర్. మీరు బాగా గమనిస్తే బాగా గమనించండి. సంథింగ్ ప్లస్, ఇక్కడ నేను క్యాపిటల్ లెటర్ రాసిన, క్యాపిటల్ లెటర్ లేకుండా సెంటెన్స్ ఫార్మేషన్ స్మాల్ ఏ. సంథింగ్ ప్లస్ యాజ్, అడ్జెక్టివ్ యాజ్ ప్లస్ మళ్ళీ సంథింగ్ అన్నమాట. అంటే ఈ సంథింగ్లో ఏదైనా నేమ్ రావచ్చు, నౌన్ రావచ్చు, ప్రొనౌన్ రావచ్చు. ఈ విధంగా కంపేర్ చేయాలి. సో ఎగ్జాంపుల్, మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1 చూద్దాం. దిస్ felt as hard as rock. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, యాజ్, అడ్జెక్టివ్, యాజ్, తర్వాత సంథింగ్, ఇవి రెండు మీరు గమనిస్తే, సో దిస్ ఏదో ఒక వస్తువును పట్టుకొని మనము చూసినప్పుడు అది ఎంత గట్టిగా ఉంది అని చెప్తా ఉన్నామంటే ఒక రాయి మాదిరి గట్టిగా ఉంది అని చెప్పొచ్చు. సో యాజ్ వచ్చింది కాబట్టి ఇది ఏమని గుర్తించాలి అంటే సిమిలీ. నెక్స్ట్, హీ ఈస్ as cool as ice. సో as cool as ice. సో ఇక్కడ మీరు గమనిస్తే అతను ఐస్ అంతా చల్లగా ఉన్నాడు అనేటువంటిది. లేదంటే హిజ్ స్కిన్ అనే అర్థం. లేదంటే సో అతన్ని టచ్ చేసినప్పుడు మనకు అంత చల్లగా కనిపిస్తున్నాడు అనేటువంటిది అర్థం అన్నమాట. సో కంపేర్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇతని యొక్క కూలింగ్నెస్ను, ఐస్ యొక్క కూలింగ్నెస్ను, రెండు డిఫరెంట్ థింగ్స్ని ఈ విధంగా కంపేర్ చేస్తున్నాం. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. she looks as gentle as lamb అని రాశాను. షీ లుక్స్, ఆమె ఎలా అనిపిస్తూ ఉంది అంటే ఎంత హుందాగా అనిపిస్తూ ఉందంటే యాజ్ జెంటిల్ యాజ్ ల్యామ్. సో ల్యామ్తో కంపేర్ చేస్తున్నాం. సో యాజ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ యాజ్, ఈ విధంగా యాజ్ వచ్చిందంటే మనం దేంతో కంపేర్ చేయాలి అంటే ఖచ్చితంగా అది ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని గుర్తించాలి అంటే సిమిలీ అని గుర్తించాలి. నెక్స్ట్ రెండవ స్ట్రక్చర్ చూద్దాం. రెండవ స్ట్రక్చర్ ఇక్కడ మనం స్ట్రక్చర్స్ ఏం రాయాల్సిన అవసరం లేక గుర్తించాలి అన్నారు. సంథింగ్ ప్లస్ లైక్ ప్లస్ సంథింగ్, ఈ విధంగా మనము రెండవ స్ట్రక్చర్ని చెప్పవచ్చు. అక్కడ యాజ్ని యూజ్ చేసి చెప్పాం, ఇక్కడ లైక్ని యూజ్ చేసి చెప్తున్నాం. యాజ్ లైక్ రెండు వచ్చాయి అంటే అది ఖచ్చితంగా ఏమని అర్థం అంటే సిమిలీ అనేటువంటి ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనే అర్థం అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ మనము ఇందాక బిగినింగ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాం. హీ ర్యాన్ లైక్ ద విండ్. ఎలా పరిగెత్తాడు అంటే సో గాలి మాదిరి పరిగెత్తాడు, అంటే అంత వేగంగా పరిగెత్తాడు అనేటువంటి అర్థం. సో లైక్ వచ్చింది కాబట్టి మనము ఏమని చెప్పొచ్చు, ఇది ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని చెప్తాము అంటే సో హీ ర్యాన్ లైక్ ద విండ్ మాదిరి, హీ డ్రింక్స్ వాటర్ లైక్ ఏ ఫిష్. సో అతను ఫిష్ మాదిరి
నీళ్లు తాగుతున్నాడు అనేటువంటి కంపారిజన్ చేశాం. సో లైక్ అనేటువంటి పదం వచ్చింది కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే సిమిలీ అనే ఫిగర్ ఆఫ్ స్పీచ్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. షీ సింగ్స్ లైక్ ఏ బర్డ్ అంటే బర్డ్తో కంపేర్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా మనకు లైక్ అనేటువంటి పదము బర్డ్ మాదిరిగా అనేటువంటి పదం వస్తుంది కాబట్టి సో ఈ లైక్ అనేది వచ్చింది కాబట్టి ఇవన్నీ దేని కిందికి వస్తాయి అంటే ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్కి వస్తాయి అంటే సిమిలీ అని చెప్పొచ్చు. సో సిమిలీ అంటే ఏమని గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ యాజ్తో పాటి లేదా లైక్తో పాటి వచ్చేటువంటి ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో సిమిలీ అనేటువంటిది కామన్గా యూజ్ చేసే ఫిగర్ ఆఫ్ స్పీచ్ దేంట్లో అంటే ప్రోజు పోయట్రీలో యూజ్ చేసేటువంటిది. తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ఫిగర్ ఆఫ్ స్పీచ్ మనం డిస్కస్ చేద్దాం. సో మెటాఫోర్తో మనం డిస్కస్ చేద్దాం. మెటాఫోర్ అనేటువంటి ఫిగర్ ఆఫ్ స్పీచ్ను నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ టుడేస్ క్లాస్.